హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ పప్పు విషయానికి వస్తే పప్పు ఆవకాయ అన్నం అయితే సూపర్ అండి. సో అందుకే ఈరోజు మనం టమాటా పప్పు రెసిపీ చూద్దామా. దానికోసము కుక్కర్లో కడిగిన కందిపప్పు సరిపడా నీళ్లు తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, కట్ చేసిన 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఇందులో 5 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము పులుపుకి. అలాగే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ కారం పొడి. కారము మీ రుచికి సరిపడా ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిద్దామండి. చూసారా, పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేయండి, 1 టీ స్పూన్ అనుకోండి. పప్పుని ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందామండి. చిన్న ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, వెల్లుల్లి అలాగే 1 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి వీటిని బాగా దోరగా వేయించాక పప్పులో వేసేయండి. ఇంకేంటి, ఈజీగా క్విక్గా అయిపోయే టమాటా పప్పు రెడీ అండి. కొత్తగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.